మాజీ మంత్రి హరీష్ రావుపై అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు. కోట్ల రూపాయలు దోచుకుని తెలంగాణ ఖజానా అంతా ఖాళీ చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. నాటకాలు జిమ్మిక్కులు ఆపి ప్రజలకు ఏమన్నా చేయని సూచించారు. ఎలాగూ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేస్తారని, ఈ చర్యలు బీజేపీకి ఫేవర్ చేసే కుట్రని అద్దంకి దయాకర్ విమర్శించారు. హరీష్ రావు నీ పొలిటికల్ డ్రామా లాపు. నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా, మీ బామ్మర్ది పక్కన పెట్టిండా, లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిందో తెలియదు. కానీ ఇవాళ రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే, రైతులకు రాకుండా చేసిందే నువ్వు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు, రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టు. ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు? రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అయినా నువ్వు బీఆర్ఎస్లో ఉంటావో బీజేపీకి పోతావో తెలియదు, అది పక్కన పెట్టు. ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి, ఇలాంటి జిమ్మిక్స్ను ఆపి ఏమైనా చెయ్యండి రా నాయనా మీరు ప్రజల కోసం. ఎట్లాగో మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపే రోజులు ఇవి. వాళ్లకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర. ఇవాళ ప్రభుత్వంలో పోయేసరికి మీకు అందరికీ పిచ్చిలేసింది. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఇవాళ స్పందిస్తున్న తీరు మిమ్మల్ని ఏ డాక్టర్లను చూపించినా బాగా పరిస్థితి లేదు. మీ మామ ఒక తీరు, నువ్వొక తీరు, నీ బామ్మారిది ఒక తీరు. ఆమెను తీసుకుపోయేమో జైల్లో పెట్టిండ్రు, అక్కడ ఆ డ్రామా ఆడుతున్నారు. రైతుల చేతులకు బేడీలేసి జైల్లో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది? బాలింతలని తెలిసి కూడా ఆడబిడ్డల్ని, రైతుల్ని ఇవాళ జైల్లో పెట్టిన మీరా ఇవాళ రైతుల గురించి మాట్లాడేది?